హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. చాలా మంది దేవుడు లేడని నమ్ముతూ ఉంటారు, కొంతమంది ఏమైనా దేవుడు ఉన్నాడు. ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది? కొంతమంది ఎథిస్టులు మేము మనుషుల్నే నమ్ముతాము, దేవుడు ఉన్నాడని నమ్మము అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు మన బాడీ ఎలా స్టార్ట్ అయింది, ఈ సెల్ ఫంక్షనింగ్ ఎలా స్టార్ట్ అయింది, కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. యాజ్ ఐ టోల్డ్, ఈ ప్రపంచం అనేది ఎలా సృష్టించబడింది సార్? యాజ్ ఎ ఎథిస్ట్గా మీరేం చెప్తారు? అంటే ఇది ఎవరో క్రియేట్ చేశారు అనేది, అంటే ఎవరో కూర్చుని దీన్ని డిజైన్ చేసి పుట్టించారు అనేది ఒక సిద్ధాంతం. ఆ చేసిన వాడు దేవుడు మరి అంతే కదా అని, లేకపోతే శక్తి అనే పద్ధతుల్లో రెండు మూడు పేర్లతో పిలుస్తారు. కానీ ఇది ఇలా ఏర్పడి ఉండొచ్చు అని ఎందుకు అనుకోవట్లేదు? ఇది ఇలా ఏర్పడి ఉండొచ్చు కదా, ప్రకృతి అనేది ఉంది, మనం ఫీల్ అవుతున్నాం, చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళి ఇది ఇలాగే ఏర్పడింది అనటానికి ఒక బ్యాక్ రన్నింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచం ఇలా మారుతూ ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కార్ల్ మార్క్స్ పేరు విని ఉంటారు కదా మీరు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? ఈ సమాజం వర్గ పోరాటాల మయం అన్నాడు ఆయన. అంటే పోరాటమే నడిపిస్తోంది ప్రపంచాన్ని అని చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడు అంటే, ఆదిమ సమాజం ఒకటి ఉంది, ఆదిమ సమాజం ఒకటి ఉంది అనేది చాలామంది అంగీకరించిన విషయం. ఆది మానవులు అనే మాట వినుంటారుగా మీరు. అంటే ప్రిమిటివ్ సొసైటీలో ఆ టైంలో ఎవరికి ఈ ప్రాపర్టీస్ మీద హక్కులు లేవు. ఓకే, ఏదో బతికేవాళ్ళు. అలాగా బతకటం కోసం ఏదైనా చేసి ఒక జంతువుని చంపుకునో లేకపోతే ప్రకృతి ఇచ్చింది తీసుకుని తినో బతికారు. ఓకే, ఆ తర్వాత నెమ్మదిగా ఈ ప్రాంతం నాది, ఇది నా ఆస్తి, ఇది ఇంకొకటి ఇక్కడ కాలు పెడితే ఊరుకోను అనే పద్ధతిలో ఆస్తులు ఎక్వైర్ అయిన తర్వాత అది రెండో దశ. ఈ రెండో దశలో కొంతమంది ఆస్తి లేనివాళ్ళు, కొంతమంది ఆస్తులు ఉన్నవాళ్ళు ఏర్పడి దాన్ని స్ట్రక్చర్గా మార్చే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రక్చర్గా మార్చే ప్రయత్నంలోనే మతాలు, దేవుడు ఇవన్నీ వచ్చేసినాయి. నమ్మకాలు, బ్రెయిన్స్ని కంట్రోల్ చేయటం, మెదళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఏదో ఒక భావం ఉండాలి, అప్పుడు మాత్రమే బ్రెయిన్స్ కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఒక భయం కలిగించాలి మనిషిని కంట్రోల్ చేయాలంటే ఒక భయం కావాలి. ఈ భయమే మతం కావచ్చు, దేవుడు కావచ్చు, ఏదైనా శక్తి కావచ్చు. మనిషికి స్వతహాగా శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిలో నుంచి ఆవిర్భవించిందిగా ఇవన్నీ. మరి ప్రిమిటివ్ సమాజంలోనే అసలు మనిషిని ఆస్తిపరుడుగానో లేకపోతే దరిద్రుడిగానో పుట్టించాడా? మొదట్లో లేదు కదా. ఆది మానవుడు అలా లేడుగా. ఇప్పుడు వానరుల నుంచి నరుడు ఆవిర్భవించాడు అనే ఒక సిద్ధాంతం ఉంది కదా. ఆది మానవులు అలా మొదలై వాళ్ళు ప్రకృతిలో భాగంగా ఎదుగుతూ జ్ఞానమే శక్తి, అజ్ఞానమే భగవంతుడు అనేదాకా వచ్చింది ప్రపంచం. అంటే దేవుడిని చూసిన వారు ఎవరూ లేరు ఇప్పటిదాకా ఫిజికల్గా. అంటే సినిమా థియేటర్లో, అలాగే ఫిక్షనల్గా రవివర్మ వేసిన బొమ్మలు హిందూ దీనికి సంబంధించి. ఒక రాముడు ఎలా ఉంటాడో మన సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే మనకు అర్థం అవుతుంది, ఇలా ఉంటారని చాలా మంది ప్రజలు కూడా భావిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ నమూనాలు రవివర్మ గారు వేసిన బొమ్మలై. ఆ బొమ్మల్లో నుంచి దేవుడు విష్ణుమూర్తి ఇలా ఉంటాడు అని అలా అనుకుంటున్నాం మనం. అలా ఉంటాడో లేదో తెలియదు ఎవరికి, చూసిన వాడు ఎవడూ లేడు. ఆయన రాసిన గ్రంథాల్లో నుంచి ఈ పాత్ర ఇలా ఉండి ఉండవచ్చు అని ఒక డిజైన్ చేశాడు. అంతే తప్ప ఎవరు చూసిన వాడు ఎవడూ లేడు ఇప్పటిదాకా. దానికి కూడా ఎందుకు కనిపించాలి, కనిపించకుండా నడిపించేవాడు అనే పద్ధతిలో చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే భారం తన నుంచి ఇంకొకరి మీద వేసేస్తే కొంత ఫ్రీ అవ్వచ్చు కదా అనేది ఒక పద్ధతి. అంటే ఎవరో ఎక్కడి నుంచో నడిపిస్తున్నాడు ఈ ప్రపంచం మొత్తాన్ని అనేది ఒక గొడవ. అంటే మనిషిని రిలాక్స్డ్గా ఉంచటం కోసం ఇది ఉపయోగపడుతుంది అనేవాళ్ళు ఉన్నారు. దీంతో పాటు దీన్ని ఆపరేటివ్ సిస్టమ్గా మార్చి
ఇప్పుడు మనకి భగవద్గీత తెలుసు కదా, మీకు రామాయణం తెలుసు కదా. భగవద్గీతలో ఏం చెప్పాడు ఆయన? చాతుర్వర్ణాలు నేనే సృష్టించాను అని చెప్పాడు. ఏమిటా చాతుర్వర్ణాలు అంటే? బ్రాహ్మలు, అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నలుగురిని నేనే సృష్టించాను అని చెప్పాడు ఆయన. కానీ ఈ నలుగురు యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే పుట్టారు అనటానికి ఏమీ మూలాలు లేవు. ఇప్పుడు అయోధ్య అనేది అక్కడ రాముడు పుట్టాడని అనుకుంటున్నాం. అవును. కానీ రామాయణం జరిగింది అని చెప్తున్నటువంటి కాలంలో అసలు అక్కడ మానవ స్పర్శ ఉందా లేదా అనేది కూడా అనుమానమే ఆ ప్రాంతంలో. కాబట్టి రామాయణం జరిగిందా లేదా అనే విషయంలో ఒక చర్చ ఉంది. బౌద్ధానికి తర్వాత వచ్చింది రామాయణం. బౌద్ధ వాంగ్మయంలో ఉన్నటువంటి జాతక కథల్లో నుంచి క్రియేట్ చేసిందే రామాయణము అనే సిద్ధాంతం నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పారు, రాశారు. అయితే ఇప్పుడు మనం కోర్టు ద్వారా రాముడికి ఒక ఉనికిని ఇచ్చాం. అయోధ్య బాబ్రీ మసీదును కూల్చేసిన తర్వాత ఆ నేపథ్యంలో జరిగిన కేసులో సుప్రీంకోర్టు అది రామజన్మభూమిగా నిర్ధారించింది. నిర్ధారించడంతో ఏమైంది? రాముడికి ఇప్పుడు ఉనికి వచ్చింది లీగల్గా. అంటే ఇప్పుడు రాముడు అనేవాడు ఉన్నాడు లేడు అంటే కుదరదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళేవాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది రాముడు ఉన్నాడని అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఎవరి మనసుకు వాళ్ళకు తెలుసు నిజంగా రాముడు ఉన్నాడా లేదా అనే విషయంలో ఎవరి సందేహాలు అడుగున్నాయి. ఓకే. అలాగే భారతానికి సంబంధించి బీహార్లోనో మరొక చోట అది కొంత జరిగింది కథలో నుంచి డిరైవ్ చేశారు అనుకోవడానికి ఒక మూలం ఉంది. ఆ మూలం ఏమిటంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవ, ఓకే, అలాంటిది జరిగే అవకాశం ఉంది. కానీ రామాయణం జరిగింది అని చెప్పడానికి ఇంత క్లియర్ ఎవిడెన్సెస్ ఉండవు. ఎందుకంటే ఆ పాత్రలన్నీ కూడా మోసపోసినట్టు ఉంటాయి. రాముడు మొత్తం రామాయణంలో ఎక్కడా సొంత నిర్ణయం తీసుకోడు. అవును. ఓన్ రియాక్షన్ ఉండదు ఆయనకి. ఆయన ఏది జరిగినా కానీ తండ్రికి అప్పగిస్తాడు. అక్కడ నలుగురు పెద్దల్ని సమావేశపరిచి, అయ్యా ఇలా ఫలానా ఒక రజకుడు నా భార్య గురించి ఇలా మాట్లాడాడని నేను రాత్రి ఒక వేగు వచ్చి చెప్పాడు, దీని మీద నేను ఎలా రియాక్ట్ అవ్వాలి చూసి చెప్పండి అని అడుగుతాడు. అంతే తప్ప నా భార్య గురించి ఇలా మాట్లాడతావా అని వెళ్ళి వాడిని కొట్టడు. నీ గురించి ఇలా మాట్లాడాడు కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి అని భార్యతోనూ అనడు. వాళ్ళిద్దరితోనూ సంబంధం లేకుండా పెద్దల్ని సమావేశపరిచి, అయ్యా ఒక వేగు గారు వచ్చి ఇలా చెప్పాడు నాకు, నేను దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరు ఒకసారి టెక్స్ట్ రిఫర్ చేసి చెప్పండి అని అడుగుతాడు. వాళ్ళు రిఫర్ చేసి చెప్తారు ఈయనకి, ఆవిడ్ని వదిలిపెట్టేయచ్చు మీరు అని. ఓకే. అప్పుడు ఈయనకి ఇంకో డౌట్ వస్తుంది, చెప్పి వదిలేయాలా చెప్పకుండా వదిలేయాలా అని. వాళ్ళు మళ్ళీ రిఫర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదండి, చెప్పకుండా వదిలేయచ్చు అని చెప్తారు. చెప్పగానే లక్ష్మణ నువ్వు తీసుకెళ్ళి ఆవిడని అడవిలో వదిలేసిరా అని చెప్తాడు. ఇంత స్ట్రక్చరల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఓకే. అంత స్ట్రక్చరల్గా ఒక క్యారెక్టర్ ఉంటుందా అనేది అంటే ఎందుకు రాశారు? రామాయణం రాయటం వెనకాల ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం ఏంటంటే మనం దానిని చదివితే అర్థమయ్యేది, అదొక కాన్స్టిట్యూషన్. మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, ఒక స్ట్రక్చర్కి లోబడి ఉండాలి ఎవరైనా సరే. అది రామాయణం నుంచి మనకు నేర్పించేది. హ్యూమన్స్కి ఒక లెసన్ అని చెప్పుకోవచ్చు. ప్రోగ్రామ్ మనిషి ఎలా ఉండాలో రామాయణం ద్వారా వాళ్ళు చెప్పారు. ఒక డిజైన్ స్ట్రక్చర్ అంటారు. డిజైనే మనిషి ఇలా ఉండాలి. మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి. మీ ఓన్ ఎమోషన్ కాదు కావాల్సింది. మీరు ఏ కాలంలో ఉన్నారు, మీరు పురుషుడై ఉన్నారా, స్త్రీ అయి ఉన్నారా, మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, మీరు ఏం పని చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఇప్పుడు మీరు ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అడిగితే వారు చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మాత్రమే మీరు బిహేవ్ చేయాలి తప్ప సొంత నిర్ణయాలు, సొంత ఎమోషన్స్ ఇటువంటివి నిషిద్ధము అనేది మనకు రామాయణం చదివితే అర్థమవుతుంది. ఓకే. అలాగే ఈ ప్రపంచ సృష్టి గురించి మాట్లాడుతున్నాం, అలాగే విశ్వం గురించి మాట్లాడుతున్నాం కదా సార్. మన బాడీ వచ్చింది ఒక సెల్, ఆ తర్వాత టిష్యూస్ ద్వారా డెవలప్ అయిందంటే ఇది కేవలం ఒక దేవుడి వల్లనే అని సాధ్యపడుతుంది అని అంటూ ఉంటారు. మరి మీరేమంటారు దీనికి?
దేవుడు క్రియేట్ చేశాడు అనేదే ఒక బూటకం. దేవుడు అంటే వాళ్ళు సృష్టిస్తే ఇలా ఎందుకు, ఈ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాం కదా మనం. మానవ పరిణామ క్రమం చూసాం మనం. మానవ పరిణామ క్రమంలో ఇన్ని దశలు దాటుకుని వచ్చాడు మనిషి. ఈ ప్రయాణంలో ఎక్కడా ఇంకొక మనిషి ప్రమేయం లేదు, ఇంకొక ఎక్స్టర్నల్ పవర్ ప్రమేయం లేదు. తనుగానే కష్టపడ్డాడు. ఎందుకు లేదని మీరు అంటారు? ఎక్కడుంది? ఇప్పుడు ఆది మానవుడు అడవుల్లో, అడవే ఉంది అసలు. అప్పుడు ఆ ఉన్నదానిలో, ఆ ప్రకృతిలో తను పుట్టి అలా పెరుగుతూ వెళ్ళాడు. ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేం కదా. ఒకప్పుడు లేము, 100% లేము కదా. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఈ రోజున ఈ సెల్ ఫోన్ అనేది మనం ఊహించలేదు కదా, అసలు ఊహించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరిచ్చారు మన చేతిలోకి? హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంతే కదా. ఇలాగే ప్రతి సందర్భంలోనూ ఒక సమస్య వచ్చినప్పుడల్లా ఆ సమస్యను బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్ళటానికి ఏం చేయాలని మనిషే ఆలోచించాడు. మనిషే బ్రేక్ చేసుకుని వెళ్ళాడు తప్ప ఎక్స్టర్నల్గా ఎవరో వచ్చి ఆ రాత్రి కూర్చోబెట్టి ఆయనకి ఏదో హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళిపోవటం అనేది జరగలేదు. కాబట్టి మనిషి అనేవాడు నిజం, దేవుడు అనేవాడు నమ్మకం. నమ్మకం అనేది ఎవరికి అవసరం? ఈ మనుషుల్ని కంట్రోల్ చేయటానికి ఒక ఎక్స్టర్నల్ పవర్ ఉంది అని చెబితే ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం ద్వారా ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మతాలు, ఈ దేవుళ్ళు ఇవన్నీ క్రియేట్ చేశారు. అందుకని నేను ఇందాక చెప్పినట్టు భగవద్గీతలో చాతుర్వర్ణం మయాం సృష్టం అన్నాడు ఆయన. నేను సృష్టించాను ఈ 4 వీటిని అని. ఎలా పుట్టారట వీళ్ళందరూ? ఒక విరాట్ స్వరూపం, తలలో నుంచి బ్రాహ్మలు, భుజాలలో నుంచి క్షత్రియులు, తొడల్లో నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని కదా చెప్పింది. అంటే వీళ్ళేమో మేధస్సు బ్రాహ్మలు, వీళ్ళేమో శౌర్యం ప్రతాపం ప్రదర్శిస్తారు అంటే పాలకులు. వీళ్ళకి బ్రెయిన్ బిహైండ్ ఏమో వాళ్ళు. వీళ్ళు వ్యాపారం చేస్తారు వైశ్యులు. శూద్రులు పనులు చేస్తారు. అంటే ఒక స్ట్రక్చర్ వచ్చేసిందిగా మనకు, ఒక కాన్స్టిట్యూషను. అంటే రూలర్ ఒకడు, రూలింగ్ కాస్ట్. కాస్ట్ అనేది ఆ కులం రూల్ చేస్తుంది. బోర్న్ టు రూల్ అంటాం కదా మనం. వాళ్ళు పుట్టిందే రూల్ చేయటానికి. వీళ్ళు వాళ్ళకి జ్ఞాన ప్రసరణ చేస్తారు. ఏ అంశాన్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళు చెప్తారు. ఎవరు? బ్రాహ్మలు. 2 విధాలుగా చెప్తారు. అక్కడ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో పరిపాలనలో సహకరించే వర్గము, రెండోది దైవము, ఇతర అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు ప్రజలకు చెప్పడం కోసం ఇంకొక సెట్ ఉంటుంది అక్కడ. బ్రాహ్మణులలో శాఖలు ఉంటాయి కదా. ఆ శాఖల్లో ప్రధానంగా కనిపించే శాఖ ఏమిటి? నియోగి, వైదికి అనేది. నియోగి అనేవాడు నియోగింపబడినవాడు, వాడు పరిపాలనా వ్యవహారాలు చూస్తాడు. వైదిక మతాన్ని ప్రచారం చేస్తాడు. వేదం ఏం చెప్పిందో ఆ క్రతువులు చేస్తాడు. స్మార్తం అని విన్నారా ఎప్పుడైనా? స్మార్తులు అని ఉంటారు, వాళ్ళు పురోహితులు. వాళ్ళు పూజలు, ఇతర వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు నిరంతరంగా ఈ 2 పనిచేస్తూ ఉంటాయి. ఆ రాజుగారు వ్యాపారం వీళ్ళే చేసుకుంటారు. క్షత్రియులు వ్యాపారం చేయరు, వైశ్యులు మాత్రమే వ్యాపారం చేస్తారు. క్షత్రియులు పరిపాలన చేయకూడదు. శూద్రులు వాళ్ళకు చెప్పిన ధర్మం ప్రకారం వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ వీళ్ళకు ఉపయోగపడాలి. ఇది ప్రోగ్రాం. వీళ్ళల్లో ఎవరు దేన్ని దాటినా అది ధర్మభ్రష్టతగా చెప్పాడు కృష్ణుడే. ఏమని చెప్పాడు? స్వధర్మో నిధనం శ్రేయ అన్నాడు. స్వధర్మం అంటే మీ కులధర్మం. మీ కులమేమిటో, ఆ కులం ఏం చేయాలో అది చేయటమే ధర్మం. గొప్పగా ఉందని చెప్పి ఒక శూద్రుడు నేను ఈ రోజు నుంచి బ్రాహ్మడిగా ఉంటాను అంటే కుదరదు, ఒప్పుకోదు. అది కులంలో పుట్టడం ఉంటుంది, కులం నుంచి ఇంకో కులంలోకి మారటం లేదు.
మీరు బ్రాహ్మడిగా పుట్టాలంటే ఈ జన్మలో మీరు ఈ ధర్మాన్ని ప్రాపర్గా నడిపితే, నిర్వహిస్తే మీకు మరు జన్మలో ఆ అవకాశం ఉండొచ్చు అని ఒక కథ చెప్పామనుకోండి వీడికి, అప్పుడు వీడు బుద్ధిగా వాడి పని వాడు చేసుకుంటాడు కదా. అంతే కదా. అంటే ఇదే ఆపరేటివ్ సిస్టమ్. ఈ ఆపరేటివ్ సిస్టమ్ ఏ పేరుతో జరుగుతుంది? మతం అనే పేరుతో జరుగుతుంది, కులం అనే పేరుతో జరుగుతుంది. మతం అనే పేరుతోను, దేవుడు అనే పేరుతోను. ఇప్పుడు స్వర్గం నరకం అని 2 ఐటమ్స్ని క్రియేట్ చేసాం మనం. ఈ 2 ఐటమ్స్తోనూ జనాలను, అవి 2 ఉన్నాయా? మనం వాటిని తయారు చేయలే. సినిమా వాళ్ళు సెటిల్ వేశారు, కానీ రియల్గా స్వర్గం ఇలా ఉంటుంది, నరకం ఇలా ఉంటుందని మనకు తెలియదు. మన బుర్రలోంచి పుట్టిన పదార్థాలే. అంటే మనం ఆ రెండింటిని చూపించి మొత్తం వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నారు. మొత్తం వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నటువంటి 2 లోకాలు, అవి ఉన్నాయో లేదో తెలియదు మనకి. అది ఎవడు తయారు చేశాడో తెలియదు, చూసినవాడు ఎవడూ లేడు. కాబట్టి మన బ్రెయిన్లోకి కొన్ని భావాలు పంపిణీ చేయటం ద్వారా బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని నువ్వు పాపం పుణ్యం అని వీళ్ళే డిస్క్రైబ్ చేస్తారు. ఏది పాపము ఏది పుణ్యము వీళ్ళే చెప్తారు. చెప్పేసి ఇది చేసినందుకు నువ్వు ఇక్కడికి వెళ్తావు, అది చేసినందుకు అక్కడికి వెళ్తావు. యమగోళ సినిమాలో రామారావు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన్ని పరిచయం చేస్తూ ఎవడు వీడు అని అడుగుతాడు యముడు చిత్రగుప్తుడిని. అడిగితే వీడు మరో పాతకుండు ప్రభు అంటాడు. అప్పుడు ఎన్టీఆర్ అంటాడు, పాతకుండను కాబట్టే ఇక్కడికి వచ్చాను అయ్యా, ఉత్తముండను అయితే అక్కడే ఉండేవాడిని కదా అంటాడు. అంటే ఉత్తములైన వారికి మరణం లేదు, వాళ్ళు కొంత లాంగ్ ఇది ఉంటుంది. అంటే ఈయన ధర్మభ్రష్టత ఏదో చేశాడు అనేది అభియోగం అక్కడ. ఈ ధర్మభ్రష్టత ఇవన్నీ భయాలు, దైవం చుట్టూ అల్లినటువంటి భయాలు. మరి పురాణాల్లో కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు పురాణమే ఇది. అదే ఇప్పుడు పాపం పుణ్యము, పాపం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, పుణ్యం చేసిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే, మనం డిసైడ్ చేసాము, మనం అనే మతం అనే పేరుతో డిసైడ్ చేశారని మీరు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? పురాణాలు ఎవరు రాశారు? వేదాలు ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం కోసం క్రియేట్ చేయబడినటువంటి థియరీస్ అయి. ఈ వ్యవస్థని కంట్రోల్ చేయాలంటే ఒక భావం ఉండాలి, ఒక భావపరమైనటువంటి అల్లిక ఉండాలి. ఆ అల్లిక ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్స్ని మనం కంట్రోల్లోకి తీసుకోగలం. ఫిజికల్ మేకప్ ఏమి ఉండదు ఇక్కడ, ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, మెంటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఈ మెంటల్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్సే స్వర్గము, నరకము, దేవుడు, దయ్యము, ఈ వ్యవహారాలన్నీ. దేవుడు ఉంటే ఇప్పుడు కనీసం దయ్యం కనిపించినా మనకి ఓకే, దేవుడు ఉన్నాడని అంగీకరించడానికి ఇదొక ప్రాతిపదిక అనుకోవచ్చు. దయ్యం చూసినవాడు కూడా ఎవడు లేడు. దయ్యం పట్టింది అనేది కూడా అది రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్లోంచి వస్తున్న వ్యవహారంగానే ప్రూవ్ అయిపోయింది. కాబట్టి దయ్యము లేదు, దేవుడు లేడు. అంచేత జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు కొంతమంది ప్రత్యేకమైన టెంపుల్స్కి తీసుకెళ్తారు సార్. అక్కడ ఆ దయ్యాన్ని విడిపించడము, వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్గా మామూలు మనుషుల్లాగా బిహేవ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే నేను కెమెరా బేస్ స్క్రిప్టెడ్గా కాదు, మనం ఎన్నో చూస్తున్నాం, ఎంతోమంది చూస్తాం. మరి అప్పుడు మీరేమంటారు? అది అంటే అదొక హిస్టీరియా గొడవ. వాళ్ళు అలా బిహేవ్ చేయటానికి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ని మోటివేట్ చేస్తే వాళ్ళలో ఆ దయ్యం పోతుంది. అంటే దేవుడు ఏం తీసేయలేదు అంటారు మీరు? దేవుడి ప్రమేయం ఏమీ లేదు. దేవుడు అనేవాడు ఉంటే కదా. ఇప్పుడు మనకి పౌరాణిక చిత్రాల్లో తప్ప విడిగా దేవుడు కనిపించిన దాఖలాలు లేవు ఎక్కడ. ఏ దేవుడు కనిపించలేదు. కానీ ప్రతి దేవుడికి ఒక రూట్ ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు చెప్తున్నటువంటి దేవుళ్ళు అందరూ ఒకప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడ్డవాళ్లే. శైవానికి వైష్ణవానికి అనేక ఘర్షణలు జరిగాయి కదా ఈ దేశంలో. కానీ ఫైనల్గా వాళ్ళు మెర్జ్ అయ్యారు, ఒకటే అన్నదమ్ములుగా మారారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారారు, రామేశ్వరంగా మారారు. రాముడు విష్ణువు,
ఈశ్వరుడు, రామేశ్వరము కదా, అవును. ఇలాంటి పదబంధాలు పుట్టాయి. అంటే ప్రోగ్రాముడు అంటే ఒక కల్చర్ ఉన్న చోట ఇంకొక కల్చర్ ఉన్న వాళ్ళు ప్రవేశించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసమే వస్తాడు వాడు. ఆక్రమించుకున్నప్పుడు ఒక రాజీ జరుగుతుంది. ఒక రాజీ జరిగినప్పుడు వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు కలిసిపోయి ఒకే చోట పూజలు అందుకోవటం అనే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు మనం భారతదేశంగా చెప్పుకుంటున్నటువంటి ఈ దేశం ఇలా మోసపోసి దేశంగా ఎప్పుడూ లేదు. వేరువేరు సంస్థానాలుగాను రాజ్యాలుగాను ఉంది. ఇది మొఘలులు బ్రిటిషర్సు కలిసి ఈ షేప్కు తీసుకొచ్చారు దీన్ని. ఈ షేప్ డిజైనింగ్ మొఘల్కి ముందు లేదు. బాబర్ ఈ దేశంలోకి రావడానికి ముందు ఈ షేప్ లేదు. ఇది వాస్తవం. ఆ టైంలో ఈ రాజ్యంలో ఉన్న నమ్మకాలు ఆ రాజ్యంతో ఘర్షణ పడితే ఆ నమ్మకాలని కలిపేసుకోవటమో, లేదు వీళ్ళు వాళ్ళకి సరెండర్ అవ్వటమో, లేకపోతే వాళ్ళ దేవుడిని గెలిచి వీళ్ళు సరెండర్ చేసుకోవటమో. ప్రజల మనసుల్లో ఉన్న నమ్మకాలను డిస్టర్బ్ చేయరు ఎవరు కూడా. ఓకే. డిస్టర్బ్ చేయాలని అనుకోరు. డిస్టర్బ్ చేస్తే వాళ్ళు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు. అవును, అంతే. అందుకని ఈ దేశాన్ని 1000 సంవత్సరాల పైన ముస్లిం రూలర్స్ పరిపాలించారు. అవును. కానీ ఇప్పటికీ ఈ దేశంలో మెజారిటీ మతం ఏమిటి? హిందూయిజం. హిందూ మతమే కదా. అంటే ఆ ఏరియాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఎవరైనా దీనిలో వెసులుబాట్లు ఉంటాయి అనుకుని వస్తే వాళ్ళని మతం మారుస్తారు. మార్చారు, మార్చకుండా లేరు. మతం మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంతంగా మతం మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సొంతగానే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిజాం నవాబు కాలంలో అంజుమన్లన్నీ జరిగేవి. అంజుమన్లు అంటారు. అంజుమన్ అంటే వీళ్ళని కూర్చోబెట్టి ఇస్లాం గురించి చెప్తారు. ఎవరికి చెప్తారు? హిందూ మతంలో ఉన్న వాళ్ళకి. ఆ అంజుమన్లకు ఎవరు వస్తారు? అగ్రకులాల వాళ్ళు రారు, కింది కులాల వాళ్ళు వస్తారు. కింది కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా బెటర్ లైఫ్ దొరుకుతుందేమో అని. వాళ్ళకి అక్కడ మోక్షం లేదు. చచ్చిపోతే ఇక్కడ పుణ్యం చేసి చచ్చిపోతే ఒకవేళ లక్కీగా ఇంకొక అద్భుతమైన జన్మ క్షత్రియుడిగానో లేకపోతే బ్రాహ్మడిగానో లేకపోతే వైశ్యుడిగానో పుట్టే అవకాశం అప్పుడుంది తప్ప ఈ కులంలోంచి ఆ కులంలోకి ట్రాన్స్ఫర్ అవడానికి సినిమా లేదు కదా. అందుకని ఈ మతంలో ఏదైనా మనకి ఎగ్జిట్ ఉందేమో అని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు చెప్తారు, నిజమే మా మతంలో ఇలాంటి ఇవేవి లేవు, కాబట్టి మీరు సమాన స్థాయిలో సమాజంలో అందరూ ఒకటే, మా సమాజంలో అందరూ ఒకటే, కాబట్టి వచ్చేయండి అంటారు. అని కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ ఇస్తారు. ఈ ప్యాకేజీ సిస్టమ్ ఉంది అప్పుడు కూడా. ఈ ప్యాకేజీకి చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తీసేసుకుని మతం మారిపోతారు. మారిన తర్వాత ఈ డబ్బులు అయిపోతాయి. వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ అంజుమన్ బ్యాచ్ ఇంకో చోటకి వెళ్తారు. వీడికి ఇచ్చిన డబ్బులు ఈ వ్యవహారం అంతా అయిపోతుంది. రోజువారీ ఇంట్లో పని చేయాలంటే, ఇంట్లో తినాలంటే వీడు పని చేస్తే తప్ప కుదరదు. మరి పనికి వెళ్ళాలి కదా. దొర దగ్గరికి వెళ్తే వాడు రానివ్వలేదు. అయ్యా నేను పని చేసుకుంటానంటే ఆల్రెడీ వేరే ఊరు నుంచి వేరే వాళ్ళని తెచ్చి మేము పని చేయించుకుంటున్నాం అని సమాధానం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజాం నవాబు పరిపాలకుడు మాత్రమే. ఓకే. కానీ రూరల్ ఏరియాలో ఉన్నదంతా దొరలు హిందువులే. వెలమ దొరల, రెడ్డి దొరల అనేది తప్ప, విష్ణువు రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకో రావా అనేది తప్ప వీళ్ళందరూ హిందువులే. ఈ హిందూ దొరల దగ్గరికి వెళ్ళి ఈ కూలీలు మాదిగా ఇతర కులాలకు చెందిన వాళ్ళు, అయ్యా మేము మతం మారాము, మళ్ళీ కూలి పని చేస్తాము, మీ ఇంట్లోకి వచ్చి పాయిఖానాలు కడగటం పనులన్నీ చేస్తాం మేము అంటే వారేం చెప్పేవారంటే, మీరు నవాబు గారి మతానికి చెందిన వాళ్ళు కదా, ఇప్పుడు మీతో నేను ఆ పనులన్నీ ఎలా చేయించుకుంటాను, అందుకని మీతో ఆ పనులు చేయించుకోను, నేను వేరే ఊరు నుంచి కూలీలను పిలిపించుకుని చేయించుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు వీళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఆ పని చేస్తేనే కదా వీడికి జీతం వస్తేనే కదా జీవితం. అయ్యా అలా అయితే అలాగే నేనేం చేయాలి? పని చేయాలంటే, మీరు పని చేయాలంటే మళ్ళీ మతం మారాలి. మతం మారాలంటే ఏం చేయాలయ్యా? ఆర్య సమాజ్ దగ్గరికి వెళ్ళి శుద్ధి పొందాలి. ఆర్య సమాజ్ వారు వచ్చి మళ్ళీ ఈ అంజుమన్లు జరిగిన గ్రామాలన్నింటిలోనూ శుద్ధి చేసేవాళ్ళు.
శుద్ధి చేసి వీళ్ళని మళ్ళీ మాదిగలుగా మారిస్తే వీళ్ళతో పని చేయించుకునేవాళ్ళు వాళ్ళు. ఇంత స్ట్రక్చర్డ్గా మతము ఉంది ఈ దేశంలో. ఓకే. ఇంత స్ట్రక్చర్డ్గా ఎందుకుంది మతం? ఇక్కడ కూలీ కులములు, ఆధిపత్య కులములు అని ఉన్నాయి. కుల వ్యవస్థ అనేది ఊరికే పెట్టలేదు. ఇది ఒక డిజైన్. చాతుర్వర్ణం మయాం సృష్టం అని కృష్ణుడు గారు ఊరినే చెప్పాల. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ని ఎవరూ వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించటం తప్పు. సొంత అభిప్రాయాలు ఉండడం తప్పు రాముడి ప్రకారం. ఓకే. ఎవరికి సొంత అభిప్రాయాలు ఉండరాదు. అకార్డింగ్ టు సిస్టమ్ మీరు పనిచేయాలి తప్ప, స్ట్రక్చర్ ఏం చెప్పిందో నువ్వు చేయాలి తప్ప నీ సొంత నిర్ణయాలు చేస్తే మిమ్మల్ని ఎలిమినేట్ చేయవచ్చు. రామాయణంలో ఎలిమినేషన్కి గురైన ప్రతి క్యారెక్టరు ధర్మభ్రష్టత చెందింది. అది వాలి కావచ్చు, రావణుడు కావచ్చు, లేకపోతే త్రిశూలుడు కావచ్చు. రాముడి చేతిలో అనేక అంటే శంభూకుడితో సహా. శంభూక వధ తెలుసా మీకు? శంభూకుడు అనే పేరున్నారా? విన్నాను సార్. శంభూకుడు ఎవరు? శంభూకుడిని ఎందుకు చంపాడు రాముడు? ఎందుకు చంపాడంటే ఆయన శూద్రుడు, తపస్సు చేస్తూ ఉంటాడు. రాముడు రాజ్యంలో ఒక బ్రాహ్మడి కొడుకు చనిపోతాడు. చనిపోతే నేను బతికుండగా నా కొడుకు చనిపోయాడంటే ఈ దేశంలో ధర్మం లేనట్టే కదా. ధర్మ భ్రష్టత జరిగింది కాబట్టి నా కొడుకు చచ్చిపడి ఈ బాడీని తీసుకుని సభకి వెళ్తాడు ఆయన, రామసభకి వెళ్ళి, అయ్యా ఇది జరిగింది, ఏమిటి పరిస్థితి, నీది 4 పాదాల ధర్మం నడుస్తోంది అన్నారు కదా, మరి అది జరిగితే నా కొడుకు ఎందుకు చనిపోయాడు అని అడుగుతాడు ఆయన. అడిగితే ఈయన సొంత నిర్ణయం తీసుకోడు. వెంటనే పెద్దల్ని సమావేశపరిచి ఈ దారుణానికి కారణం ఏంటో కనిపెట్టండి. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, అయ్యా ఈ యుగంలో తపో అర్హత లేనివాడు, తపో అర్హత లేని కులానికి చెందినవాడు తపస్సు చేస్తున్నాడు, అందువలన ఇది జరిగింది. ఓకే. నేనేం చేయాలి ఇప్పుడు? వాడిని నిర్మోహమాటంగా వధించాలి. అది రాజుగా నువ్వు చేయవలసిన పని, వెళ్ళి చేసేయి అని చెబితే వారు వెళ్ళి చంపేశాడు. రాముడు అవతల నుంచి ఒక డెసిషన్ చెప్పిన తర్వాత దాన్ని అమలు చేస్తాడు తప్ప ఎందుకు చంపాలి అని క్వశ్చన్ చేయడు. అసలు నో క్వశ్చన్. రాముడిలాగా ఉండాలి మీరందరూ. స్ట్రక్చర్ చెప్పిన తర్వాత నో డైలాగ్, ఇక ఓన్లీ యాక్షన్. నా భార్య మీద ఇలా మాట్లాడేటండి, నేను ఏం చేయాలి? వదిలేయాలి. చెప్పి వదిలేయాలా, చెప్పకుండా వదిలేయాలా? చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మణ నువ్వు తీసుకెళ్ళి ఆవిడ్ని అడవిలో వదిలిపెట్టు. ఇంకా నో డైలాగ్, నో ఆర్గ్యుమెంట్స్. స్ట్రక్చర్కి లోబడి మనుషులందరూ ఉండాలి అనేదే మతం ప్రతిపాదించింది. అది పురాణాల ద్వారా ప్రతిపాదించింది. అందుకని ఈ వ్యవస్థని కంట్రోల్ చేయాలంటే ఒక భావం ఉండాలి. ఒక భావం, ఆ భావం భగవంతుడు. ఇక్కడ భౌతికవాదము భావవాదం అని 2 ఉంటాయి. విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదు సార్. వినలేదా? భావవాదం అంటే ఈ దేవుడు, ఇతర వ్యవహారాలు అంటే ఫిజికల్గా కనిపించని వ్యవహారాల గురించి మాట్లాడుకునేది భావవాదం. ఓకే. ఫిజికల్గా కనిపించే వాటిని గురించి మాట్లాడుకునేది భౌతికవాదం అనుకుంటే దేవుడు భావవాదమే. కానీ దేవుడి పేరుతో జరిగే కార్యక్రమాలన్నీ ఫిజికల్గానే కనిపిస్తాయి మనకి. అవును. దేవుడి ప్రసాదం కనిపిస్తుంది మనకి, దేవుడు కనిపించడు. కాబట్టి ప్రసాదం ఓకే, దేవుడితోనే మనకి గొడవ. అంటే దేవుడి పేరుతో చలామణి అయ్యేటువంటి భావజాలం, ఈ భావజాలంతో ఇబ్బంది. ఇక్కడ కూలీ కులాలు ఉన్నాయని చెప్పాను నేను ఇందాక. వాళ్ళకి భూమితో సంబంధం లేదు, భూమి యాజమాన్యం వాళ్ళకు ఉండదు. వాళ్ళు కూలి పనులు చేయటం మాత్రమే వాళ్ళ బాధ్యత. దాన్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే మీకు వచ్చే జన్మలో ఇంతకంటే దారుణమైన జన్మ వస్తుంది. ఇంతకంటే గొప్ప జన్మ కదా మీరు కోరుకుంటోంది. కోరుకున్నప్పుడు మీరు అకార్డింగ్ టు ధర్మం ఉండాలి. మీకు మార్కులు తప్పుతాయి. లేకపోతే మార్కులు పడాలంటే మీరు బుద్ధిగా చెప్పిన ప్రకారం పనిచేసి వినయంగా ఉండి పాస్ అయితే ఇంకొక బెటర్ లైఫ్లోకి వెళ్తారు. ఆ లైఫ్ వెళ్ళిందో లేదో ఎవరికీ తెలియదు. ఈ జన్మల గురించి మీరు నమ్ముతారా సార్?
ఈ జన్మల గురించి నమ్ముతారా? వచ్చే జన్మ నేను నమ్మను. కానీ ఈ నమ్మకాలు వచ్చే జన్మ ఉంది, జన్మలు ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకము ఉంది, ఈ జన్మలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం అనేది మనిషిని కంట్రోల్ చేయడం కోసమే. దేవుడి దగ్గర నుంచి మొదలు పెడితే దేవుడు, స్వర్గము, నరకము, జన్మలు, ఇవన్నీ ఈ సమాజాన్ని నడిపించడానికి నాలుగు పక్కల పాచినటువంటి కర్రలు. ఈ కర్రల మధ్య జీవితం ఉండాలి. అలా అయితేనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎక్కడ కూర్చునైనా కంట్రోల్ చేయొచ్చు. ఆపరేటివ్ సిస్టమ్ తయారు చేసేసుకున్న తర్వాత మీరు రోజువారీ ఒక మనిషిని బెదిరించక్కర్లేదు. ఒక చిన్న భావం అలా పంపించేస్తే వాళ్ళు కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటాడు ఒక పెద్ద మనిషి. అనగానే అందరూ రియాక్ట్ అవుతారు. హిందువులు అని పిలిపించుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారి అలర్ట్ అయ్యి అలా చూస్తారు, నిజమేనా అని. చూడగానే నిజమే అంటాడు ఒక ప్రవచనకారుడు. ఏమిటి నిజం అని మళ్ళీ వీడు ఆలోచిస్తాడు. మనకి పర్సనల్ లాస్ లేవు. మనకి ముస్లిమ్స్కి పర్సనల్ లా ఉంది. వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. అలా వాళ్ళు విపరీతంగా జనాభాని పెంచేస్తున్నారు. ఆ పెరిగిపోయినటువంటి జనాభా మనకంటే ఎక్కువైపోయి 4 రోజుల తర్వాత ఈ దేశంలో మనం మైనారిటీలుగా మారిపోతాం. మన మతం మైనారిటీ మతం అయిపోతుంది, వాళ్ళు మెజారిటీ మతం అయిపోతుంది. ఈ దేశం పాకిస్తాన్ అయిపోతుంది అనగానే కన్విన్సింగ్గా నమ్మేస్తారుగా. అది ఎవరి దగ్గర, అది కొన్ని వేల మంది మీద ప్రభావం చూపిస్తుంది, కోట్ల మంది మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకి వెళ్ళాం మనం థియేటర్లోకి. ఆ థియేటర్లో హిందూ కుటుంబంలోకి వచ్చి ముస్లింలు చేసేటువంటి దారుణాలన్నీ చూపిస్తారు. అదే కాశ్మీర్లో ఇటు నుంచి అటు జరిగిన దారుణాలు కూడా ఉన్నాయి. అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి చూపించి దీని మీద ఆ డైరెక్టర్ గారు రైటరు ఏమనుకున్నారో అది చెబితే సినిమా. అలా కాకుండా ఒక మతం వారు ఇంకో మతం మీద చేసినటువంటి ఇన్సిడెంట్లు ఒక 4 తీసుకుని అవి నిజంగా జరిగినవే, జరగలేదని నేను అంటం లేదు. కానీ ఆ స్కీమింగ్లో కుట్ర ఉంది. ఆ స్కీమింగ్లో ఉన్న కుట్ర ఏంటంటే వాళ్ళు చేసిన హింస కొంత తీసుకుని దాన్ని సినిమాగా తీసి చూపిస్తే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఆ సినిమా చూసేసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వాడికి ఎదురుకుండా ఎవరైనా ముస్లిం కనిపిస్తే భయపడతాడు కదా. వాడు పొద్దున్నే వాడి ఆఫీస్లో పక్క చైర్లో వాడి పక్క టేబుల్ మీద ఎవరైనా ముస్లిం ఉంటే భయపడతాడు కదా. వాడు పట్టుకొచ్చిన బ్యాగులో నిజంగానే ఆర్డీఎక్స్ ఉందేమో అనుకుంటాడు కదా. లేదు బస్సులో వెళ్ళేటప్పుడు ఆ బస్సులోకి ఎవరైనా ఎక్కితే, ఒక టోపీ పెట్టుకుని ఒక ముస్లిం ఎక్కితే ఈ బస్సు కాల్చేస్తాడేమో వీడని భయపడతారు కదా. ఈ నేరేటివ్ని నేరేటివ్ బిల్డ్ చేయటమే. నేరేటివ్ మీదే రాజ్యం బతుకుతుంది. ఈ నేరేటివ్స్ని డెవలప్ చేయటం, ఒక మతాన్ని ఇంకో మతానికి వ్యతిరేకంగా నిలబెట్టడం అంటే మనుషుల్ని ముందు చీల్చేయాలి. వీళ్ళు కలిసి ఉండకూడదు, కలిసి ఉంటే ప్రమాదం. వీళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళ ఆలోచనలు ఈ పరిధుల్లో ఉండాలి. ఈ పరిధుల్లో ఉండి వీళ్ళు కంట్రోల్లో ఉంటే మనం పైన కూర్చుని సినిమా నడపగలం. లేకపోతే చేతులు ఎత్తి చంపేస్తారు వీళ్ళు 10 నిమిషాల్లో. అంటే నేను ఒక జైలు సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను, సాయినాథ రెడ్డి గారని. ఆయన రాజమండ్రి జైలు సూపరింటెండెంట్గా ఉన్న రోజుల్లో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ లైఫర్స్ జైలు అది, ఈ లైఫర్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మీరు? అన్ని వేల మందిని ఇంత ఒక 500-600 మంది వార్డర్స్తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆయన చెప్పాడు, మార్కులు ఉంటాయి, రెమేషన్ ఉంటుంది, జీవోలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా మిస్బిహేవ్ చేస్తే మార్కులు తగ్గుతాయి, రెమేషన్లో మార్కు పడుతుంది. ఈ భయాలు వాళ్ళ బుర్రల్లో ఉండటం వల్ల మేము కంట్రోల్ చేయగలుగుతున్నాము. జీవోలు లేవు, రెమేషన్ లేదు, మార్కులు లేవు అని గనక మీరు చెబితే 2 నిమిషాల్లో మమ్మల్ని అందరినీ చంపేసి వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి అని చెప్పాడు ఆయన. అది బుర్రల్ని కంట్రోల్ చేయటం అంటే. బుర్రల్ని కంట్రోల్లోకి తీసుకుంటే మనుషులందరూ మన దొడ్లో ఉంటారు, బంధువుల దొడ్లో ఉంటారు. మనుషుల్ని బంధువుల దొడ్లో పెట్టడమే మతం, దేవుడు, ఇవన్నీ చేసే పని అదే.
అందుకని దీని ద్వారా ప్రయోజనం ఎవరు పొందుతున్నారు, ఈ స్ట్రక్చర్ ఉండటం ద్వారా ప్రయోజనం పొందుతున్న వర్గం ఏమిటి అనేది చూస్తే వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దీన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు, నిరంతరం మెయింటైన్ చేస్తారు. ఆ నిరంతరం మెయింటైన్ చేయటంలో భాగంగా పక్కవాడి మీద విద్వేషం కలిగిస్తూ ఉంటారు నిరంతరం. ఇది ప్రోగ్రాం, ఇది దేవుడి కార్యం. ఈ దైవ కార్యం అనేదాన్ని అంటే ముందు ఎక్కడ బద్దలు కొట్టాలి, దేవుడి దగ్గర బద్దలు కొట్టాలి, నమ్మకాల దగ్గర బద్దలు కొట్టాలి. ముందు అసలు దేవుడు లేడు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉండటం అనేది నిజం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనూ లేదు. మీ జీవితం పొద్దున్నే ఆదివారం రాగానే ఆంధ్రజ్యోతో ఈనాడో తీసుకుని గబగబా వారఫలాలు దినఫలాలు వెరిఫై చేసేసి అమ్మయ్య ఈ వారం బాగానే ఉంది, ఈ వారం బాగాలేదు అనుకునే బ్యాచ్ ఉంది కదా, ఉన్నారు. జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా, గంటకోసారి. ఎల్లినాటి శని ఉందండి, ఏం చేయాలి పోవాలంటే అంటే హోమాలు యాగాలు చేయించే బ్యాచ్ ఉంది కదా. ఇది కాదు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నువ్వు ఒక రూట్ మ్యాప్ వేసుకుని నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని, ఇవన్నీ మిత్తే. ఏది, ఈ కులం వాళ్ళు ఆ కులంలోకి వెళ్ళకూడదు, స్వధర్మే నిధనం శ్రేయ అని కృష్ణుడు గారు చెప్పారు కాబట్టి, పరధర్మో భయావహ అన్నాడు కాబట్టి మనం వేదం చదవకూడదు, చదివితే శేషం పోస్తామని కూడా బెదిరించారు. అంచేత ఇలాంటివి ఏమీ లేవు, మనం కూడా అన్నీ చదవచ్చు, మనం కూడా అన్ని పనులు చేసేయచ్చు అని అనుకుని ఆ ప్రాక్టీస్లోకి వచ్చేసారనుకోండి మనుషులు, ఆటోమేటిక్గా దేవుడు అంతర్ధానం అయిపోయి పారిపోతాడు. దయ్యము దేవుడు ఏకకాలంలో పారిపోతారు ఈ దేశాన్ని వదిలేసి, ఈ ప్రపంచాన్ని వదిలేసి. అందుకని ఈ నాస్తికత్వం అనేది చాలా అవసరం సమాజానికి. ఎందుకు అవసరం అంటే మనిషిని మనిషిగా చూస్తుంది ఇది. నువ్వు అని తెలుసుకునేలాగా చేసుకోవాలి అంతే. ఎవరూ లేరు, మన కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. మనకి మనమే దేవుళ్ళం, ఎవరికి వారే దేవుడు, ఎవరికి వారే విధిరాత. విధిరాత అనేది ఏమి ఉండదు, మీ రాత మీరే రాసుకుంటారు. మీరు ఇంట్లో నుంచి బయలుదేరితేనే ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు. మీరు సైకిలో కారో లేకపోతే బస్సో ఏదో ఒకటి ఎక్కి ఇక్కడికి రావాలి, ఏదైనా చెయ్యాలి. పని మొదలెడితేనే పని అవుతుంది. కాబట్టి పని మొదలు పెట్టకుండా పని అవుతుంది అనే భ్రమలోకి వెళ్ళిపోతే అది ఎప్పటికీ కాదు, మీరు అలాగే ఉంటారు. సో ప్రాక్టీసు మనిషి, ఈ రెండే సెంటర్స్. వీటికి బయట ఏది ఉన్నా బూటకమే. అవి కొన్ని ప్రయోజనాల కోసం కల్పించారు. ఈ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, ఈ వ్యవస్థలో కొంతమందిని కంట్రోల్ చేసి కూలీలుగా మార్చి వాళ్ళ శ్రమని దోచుకోవడం కోసం క్రియేట్ చేయబడిందే దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము. ఇది ప్రమాదం. ముందు ఈ స్వర్గ నరకాలని, పూర్వజన్మల్ని, దేవుణ్ణి, దయ్యాన్ని, వీటిని చంపేస్తే మనుషులు స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడితే ఇంకా ఎండింగ్ అనేది ఉండదు అనమాట. ఉండదు. బట్ మాట్లాడినంత వరకు చాలా స్పెసిఫిక్గా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.